Hi friends, welcome back to Engineering India, Give Wings to Your Dreams. నా పేరు జావేద్. ఈరోజు మన టాపిక్ వచ్చి కంప్రెషన్ రేషియో అనమాట. ఇది మెయిన్గా ఎక్కడ వినిపిస్తుంది అంటే ఈ వర్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఐసీ ఇంజిన్స్లో వినిపిస్తుంది అనమాట. కంప్రెషన్ రేషియో అంటే యాక్చువల్గా ఏమంటే ఒక లిక్విడ్ని కానీ ఒక గ్యాస్ని కానీ అప్ టు వాట్ ఎక్స్టెంట్ మనం దాన్ని కంప్రెస్ చేయగలము అన్నది కంప్రెషన్ రేషియో అనమాట. ఇప్పుడు ఒక సిలిండర్ ఉంది అనుకోండి, సిలిండర్లో ఓపెన్ పిస్టన్ ఉంటుంది, అన్ని పార్ట్స్ అన్నీ ఉంటాయి. అందులో 4 స్ట్రోక్స్ ఉంటాయి అనమాట. సక్షన్ ఒకటి, కంప్రెషన్ ఒకటి, పవర్ స్ట్రోక్ ఒకటి, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఒకటి అనమాట. సక్షన్లో ఆ టోటల్ సిలిండర్ స్పేస్ ఎంత ఉందో అంత ఎయిర్ని సక్ చేసుకుంటుంది అనమాట. పిస్టన్ సక్ చేసుకుంటుంది అనమాట. సక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ ఏమంటే కంప్రెషన్ అనమాట. ఫ్రమ్ బీడీసీ, ఇప్పుడు సెకండ్ స్ట్రోక్లో పిస్టన్ బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్లో ఉంది, కింద నుంచి పైకి రావాలి కదా, టీడీసీకి రావాలి. సో అప్పుడు కంప్రెషన్ జరుగుతుంది అనమాట. టోటల్ ఎంత ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉంటుందో ఆ టోటల్ మిక్చర్ని కంప్రెస్ చేసుకుంటూ పై వరకు వస్తుంది, టీడీసీ వరకు వస్తుంది అనమాట. కింద బీడీసీ, పైన టీడీసీ అనమాట. పిస్టన్ వచ్చి బీడీసీ నుంచి టీడీసీకి వెళ్తుంది. ఈ స్పేస్ని స్ట్రోక్ అంటాము, లేకపోతే డిస్ప్లేస్మెంట్ అంటాము, లేకపోతే స్వెప్ట్ వాల్యూమ్ అంటాం అనమాట. ఓకేనా? బీడీసీ నుంచి టీడీసీకి వెళ్ళిపోయిన తర్వాత పైన ఒక చిన్న స్పేస్ ఉంటుంది అనమాట. దాన్ని కంబషన్ చేంబర్ అంటాము, లేకపోతే క్లియరెన్స్ వాల్యూమ్ అంటాము అనమాట. చాలా మైన్యూట్గా ఉంటుంది అది. కంబషన్ అనేది ఆ టీడీసీ పైన కొంచెం స్పేస్లో జరుగుతుంది అనమాట. సో ఈ టోటల్ ఎయిర్ని పిస్టన్ ఏం చేస్తుందంటే ఈ క్లియరెన్స్ వాల్యూమ్లోకి కంప్రెస్ చేస్తుంది అనమాట. సపోజ్ 1 kg ఎయిర్ ఉంది అనుకోండి, టోటల్ ఆ సిలిండర్ మొత్తం. ఆ 1 kg ఎయిర్ని పైన ఇంత చిన్నగా ఉన్న క్లియరెన్స్ వాల్యూమ్లోకి కంప్రెస్ చేస్తుంది అనమాట పిస్టన్ అన్నది. ఈ రేషియో వచ్చి పెట్రోల్ ఇంజన్స్లో 8:1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 12:1 వరకు ఉంటుంది అనమాట. అంటే 8 పార్ట్స్ ఆఫ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని 1 పార్ట్ కంప్రెస్ చేస్తుంది అనమాట. అదే డీజిల్ ఇంజన్స్లో అయితే 14:1 నుంచి స్టార్ట్ అయ్యి 25-26:1 వరకు ఉంటుంది అనమాట. మనందరికీ తెలుసు డీజిల్ ఇంజన్స్లో కంప్రెషన్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ని ఆటో ఇగ్నిట్ చేయాలా, అక్కడ స్పార్క్ ప్లగ్ ఉండదు, ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి అది డీజిల్ని బర్న్ చేస్తుంది అనమాట. అదే పెట్రోల్ ఇంజన్స్లో అయితే స్పార్క్ ప్లగ్ ఉంటుంది, కంప్రెషన్ అయిన తర్వాత స్పార్క్ వస్తుంది, మరి పవర్ స్ట్రోక్ వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. సపోజ్ పెట్రోల్ ఇంజన్స్లో కంప్రెషన్ రేషియో పెరిగితే ఏమవుతుందంటే పెట్రోల్ తక్కువ టెంపరేచర్ దగ్గర బర్న్ అవుతుంది. సో కంప్రెషన్ జరిగేటప్పుడే టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఒకవేళ ఆటో ఇగ్నిట్ అయిపోతుంది అనమాట. కంప్రెషన్ కంప్లీట్ అవ్వకుండానే ఆటో ఇగ్నిట్ అయిపోతుంది. దీనివల్ల పిస్టన్ పైకి టీడీసీకి రీచ్ అవ్వకుండా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల నాకింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. సో పెట్రోల్ ఇంజన్స్లో కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటుంది, డీజిల్ ఇంజన్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.